ఇంకా అక్కడక్కడ ఉన్నారు కదా, ఇంకా అక్కడక్కడ ఉన్నారు. సరే, ఇప్పుడు మనకు ప్రేమానందం గారు దేవుని వాక్యము అందిస్తారు. శ్రద్ధగా విందాం. చిన్న పళ్ళని చాలా సంతోషం. నా మౌత్ సౌండ్ పెట్టండి. అటు 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 తీసుకోండి, అటు తీసుకెళ్ళండి. కిందకి వెళ్తున్నారా? సరే, ఓకే. చిన్నగా తీసుకెళ్ళండి, చిన్నగా పట్టుకోండి. వేదిక మీద ఉన్న దైవజనులు, పెద్దలు, ముందుగా దేవుని వాక్యం అందించిన ప్రియ సహోదరులు షడ్రక్ గారికి, సల్మాన్ గారికి, ఈ గ్రామంలో సువార్త పరిచర్య ప్రారంభించి చిన్నగా ఈరోజు మనం చూస్తూ ఉన్నట్టుగా ఇక్కడ సేవ కొరకై ప్రత్యేక ఇవ్వబడి పర్లేదు, ఉంటే పర్లేదు. అక్కడ ఎవరో పడ్డా పడతారు. నేను కూర్చోను, నుంచోనే, కానీ అది నాకు ఎక్కువ ఏమేది, అందుకని అట్లా ఎంత ఉంటే సరిపోతుంది. దైవజనులు జైపాల్ గారికి అవసరం లేదు. ఈ పరిసర ప్రాంతాల్లో సేవ చేస్తున్న దైవజనులు, పెద్దలు, ఈ మీటింగ్ హాజరైన వారికి, దేవుని దాస్ జైపాల్ గారి కుటుంబంలో పరిచర్యలో ఉన్న బిడ్డలకి, ఇక వారితో కొద్దిగా సంబంధం అది ఇది ఉండి ఇక్కడికి వచ్చిన అందరికీ, మరి ముఖ్యంగా ఈ స్థానిక సంఘానికి యేసుప్రభు నామములో వందనాలు. ఎంత చిన్నగా చెబితే అస్సలు ఊరుకోను నేను. వందనాలంటే నాకు నేను ఎంత మైకిలో చెబుతున్నాను అంత పెద్దగా చెప్పాలి మీరు కూడా. కాబట్టి మనవరోళ్ళు అందరూ పెద్దగా చెప్పాలి, అందరికీ వందనాలు. రైట్, ఆ మాత్రం సౌండ్ ఉండాలి నాకు ఎప్పుడైనా కూడా. జైపాల్ గారి గురించి ఒకటి రెండు మాటలు చెప్పి తర్వాత మనము దేవుని వాక్యంలోకి వెళ్దాం. అసలు సంగతి మర్చిపోయాను. నేను ఎన్ని గంటల్లో చెప్పాలి వాక్యం? అటు కాదు. ఖచ్చితంగా నిర్వహించేవాళ్ళు ఇంత టయానికి మనం ముగించుకోవాలని టైం ఉండాలి. టైం లేకపోతే మళ్ళీ చాలా ఇబ్బంది అయిపోతుంది. కొంతమంది డామును పడిపోతారు, వాళ్ళు మళ్ళీ తీసుకుపోవాలి, షుగర్ ఎక్కువైపోయి. అట్టేటోళ్ళు చిన్నగా మీరు ఆలోచన చేసి నాకు టైం చెప్పండి. ఓకే, అక్కడ సైక్ చేశారు, ఓకే, వెరీ గుడ్. నేను చిన్నవాడుగా ఉండగా అప్పుడే నిక్కర్లు ఇప్పి ప్యాంట్లు వేసుకుంటున్న టైంలో అనమాట. ఆ టైంలో జైపాల్ అంకులు ఆయనతోటి కలిసి పరిచర్యలో నేను ఊరికే పాటలు పాడడానికి అప్పుడు లేవు. అప్పుడు హార్మోనియం తబలా ఉండేవి మాకు. హార్మోనియం తబలా ఉంటే కందుకూరులో పరిచర్య చేస్తున్నాడు దైవజనుడు ఎఫ్ఎఫ్రా ఆయన, నేను తబలా తీసుకొని సుగుణ్ రావన్న మరి మూలపాలెం ఒక ఊర్లో మొదటిసారి అక్కడ పరిచర్యకి వెళ్తే అప్పుడు మొదటిసారి జైపాల్ గారిని అక్కడ చూశాను. జైపాల్ గారిని అక్కడ స్పీకర్గా పిలవలా, కానీ ఆయన 3 రోజులు మీటింగుల్లో ఉన్నాడు. ప్రతి మీటింగ్ ఒక గంట ఇచ్చారు. ఏంద్ర సంగతి అంటే ఆయనకి సాక్ష్యం చెప్పడానికి ఇచ్చారు. నేను మొదటిసారి ఆశ్చర్యపోయి, సాక్ష్యం చెప్పడానికి 3 రోజులు ఏంద్రా బాబు, ప్రతి మీటింగ్లో 1 గంట ఆయనకి. చాలా ఆశ్చర్యపోయాను. తన జీవితంలో జరిగిన సంగతులన్నీ సవివరంగా తెలియపరచాలి అని సుగుణరావు గారు కోరినప్పుడు అవన్నీ చెప్పారు. అప్పుడు పాటలకు నేను తబలా ప్లే చేసేవాడిని. అలాగే ఎన్నానందరావు గారి దగ్గర అకాడమీ ఉంటే అది కూడా తెచ్చుకొని అది కూడా ప్లే చేసాం అప్పుడు ఆ టైంలో.
దేవుని పరిచర్యలో అంత చిన్న వయసు నుంచి తిరగటం చాలా ఆశీర్వాదకరం. అప్పుడు ప్రకాశం జిల్లాలో ఉండేవాళ్ళం. తర్వాత నేను పరిచర్య కొరకై గుంటూరు రావడం జరిగింది. నేను అనుకోకుండానే దేవుడు అక్కడికి తీసుకొచ్చాడు. మన ఉద్దేశాలు కాదు. ఇప్పుడు దాకా దేవుని యొక్క వాక్యం విన్నాం. షట్టర్ గారు చెప్పినట్లుగా అదంతా దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం. ఇలా మనందరం కలిసి ఈరోజు ఒక ప్రత్యేకమైన మీటింగ్లో ఉండటం అనేది చాలా ఆశీర్వాదకరమైన సంగతి. ఏమిటి మీటింగ్ అని అంటే, సేవా సిఫారస్ అనే మీటింగ్ను మనం ఈరోజు ఏర్పాటు చేస్తున్నాం. ఇది చాలా ఆశీర్వాదకరమైన, దేవుడు కోరుకునే, దేవుడు మెచ్చుకునే అద్భుతమైన ఘట్టం. ఒక విషయానికి పరలోకంలో సంతోషం కలుగుతుంది అని మనందరికీ తెలుసు కదా. ఒక పాపి మారు మనసు పొందినప్పుడు పరలోకంలో సంతోషం కలుగుతుంది అని. బైబిల్లో దేవదూతలు తొంగి చూడటానికి ఇష్టపడుతున్నారు అన్నారు. ఏ విషయానికి? ఏ విషయానికి? సువార్త మనం బోధిస్తూ ఉంటుండగా దానికి విధేయత చూపించేవాళ్ళు, బాప్తిసం పొందుకునేవాళ్ళు, అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు అంటే ఆ పరిచర్యను చూడటానికి దేవదూతలు కూడా ఇష్టపడతారు అని మనం చూస్తున్నాం. అలాగైతే ఇది కూడా ఎంత విలువైన పరిచర్య అంటే, ప్రభు తన కోసం ఏర్పాటు చేసుకున్న ఆ కొద్ది మందిలో, అంటే తన కొరకై సేవ చేయాల్సిన కొద్ది మందిలో శ్రీనివాసరావు గారు కూడా ఉండటం అనేది చాలా ఆశీర్వాదకరం. కోటాన కోట్ల మందిలో చాలా కొద్ది మంది దేవుని కోసం సంపూర్ణ పరిచర్య చేసే వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడే మనం విన్నట్టుగా అది ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశం. అందును బట్టి మనము ప్రభువుని ఎంతైనా స్తుతించబద్దులమై ఉన్నాం. ఈ పరిచర్య, ఈ సేవ అనేది మనము చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్న కారణం చేత చాలా సంగతులను మనము తేలిగ్గా తీసుకొని పైనే వాటిని గురించి ఆలోచన చేస్తూ ఉంటాం. ఈరోజు వింటూ ఉన్న వాక్యము ఒక దేవుని సేవకు వెళ్తున్న సేవకుడు కోసం మాత్రమే కాదు. ఏ సంఘాల్లో అయితే సేవా పరిచర్య చేస్తారో ఆ సంఘాల్లో ఉండే సంఘ సభ్యులు కూడా ఈ సత్యాలు ఎరిగి ఉండాలి. అది తెలియకపోతే చాలా కష్టం. పెళ్లిలో వాక్యం చెప్పమంటారుగా. నేను పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటాను. దగ్గరగా 1450 పెళ్ళిళ్ళు చేసి ఇప్పుడు దాకా 1450 పెళ్ళిళ్ళు అయినాయి. ఇంకా ఇంకో బతికుంటే కొన్ని కూడా చేయొచ్చు. పెళ్లిలో వాక్యం చెప్పమంటే ఎవరి కోసం చెప్పాలి వాక్యం? ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కోసమే కదా. మా పెళ్లి కూతురు జాగ్రత్తగాను అనగానే పెళ్లి కొడుకు చెవులు నిక్కిచ్చింటా ఉంటాడు. ఎవరికి చెప్పే మాటలు? ఎందుకని? ఆమె రూల్స్, ఆమె రెగ్యులేషన్స్ ఏంటో ఎవరికి కూడా తెలియాలి, ఈయనకు కూడా తెలియాలి. అలాగే పెళ్లి కుమారుడికి చెప్పే హెచ్చరికలు ఎవరు కూడా వినాలి? పెళ్లి కూతురు కూడా వినాలి. కాబట్టి ఈరోజు సేవకుడికి చెప్పే ఒట్టి సేవకుడే వినాలని, ప్రజలకి చెప్పే ఒట్టి ప్రజలే వినాలని కాకుండా ఇక్కడ చెప్పబడే మాటలు అందరికీ అవసరమైనవి. సేవకుని గురించి చెబుతూ ఉంటుండగా సేవకుడు వినాలి, ప్రజలు కూడా వినాలి. ఓహో, సేవకుడు ఇలా ఉండాలి, అది దేవుని యొక్క వాక్యం. ప్రజలు ఎలా ఉండాలో చెబుతూ ఉంటుండగా సేవకుడు కూడా అర్థం కావాలి. ఓ, ప్రజలు ఇలాగ ఉండాలి అని అర్థం చేసుకోవాలి. అందువల్ల మనకున్న ఈ కొద్ది సమయంలో నాకు టైం తక్కువ ఇస్తే చాలా ఆనందపడతాను అనమాట. గంటలు చెప్పమంటే భలే విసుగు పుట్టిద్ది నాకు. అని చెబుతా 2 గంటల దాకా అసలు కదలకుండా నుంచొని చెబుతా. మైకోళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు, అది పెద్దగా అరవదు. నేను కూడా చిన్నగా అరుస్తూ ఉంటాను కాబట్టి మైక్ కూడా ఏమి హాని కలగదు. అందుకని నేను ఎంతసేపు చెప్పినా మనకు అభ్యంతరం లేదనుకుంటారు. అలా అని చెప్పి 2-3 గంటలు చెప్పడం నాకు ఇష్టం. తక్కువ టైం. ఇప్పుడు మన వాళ్ళు నాకు టైం ఇచ్చారు, అందుకని ఆ తక్కువ టైంలోనే ముగిస్తారు. టైం ఎక్కువైనట్టు అనిపిస్తే వాళ్ళ వైపు రుజువు చూడండి. ఎందుకంటే నేను వాళ్ళు చెప్పిన టైం వరకే చెప్తాను, అంతకంటే ఎక్కువ చెప్పను. కాబట్టి ఆ కొద్ది టైంలో దైవ సేవా ప్రతిష్ట లేదంటే సేవా సిఫారస్ ఈ మీటింగ్లో మనం తెలుసుకోవాల్సిన కొన్ని సంగతులను, దైవ గ్రంథమైన బైబిల్లో కొన్ని వందల సంగతులు ఉండగా అన్ని సంగతులు ఒకే రోజు చెప్పుకోలేం, ఒకరోజు చెప్పుకోవడం కుదరదు. అందుకని కొన్ని సంగతులు మాత్రమే మనము ఈ సమయంలో నేర్చుకుందాం. ఈ మధ్యకాలంలో 2-3 స్థలాల్లో సేవా ప్రతిష్ట జరిగింది. మరి ఇదిగో కొత్తగా సేవలోకి వచ్చిన దైవజనులు ఇక్కడ ఉన్నారు. వందనాలు, చాలా సంతోషం మీరు కూడా రావటం.
మీ సేవా ప్రతిష్టలు నేను కూడా చెప్పాను ఆ వాక్యం. ఆహా. మళ్ళీ ఇది కూడా చెప్తాను నేను. ఓకే, ఎంత అదృష్టం, నీకు 2 వాక్యాలు వినే అవకాశం వచ్చింది. చదువుకుందాం చూడండి. తిమోతికి రాసిన పత్రిక, 2వ పత్రిక, 2వ అధ్యాయం, మొదటి 7 వచనాలు నేను చదువుతున్నాను. బైబిల్ ఉన్న వాళ్ళు తెరి చూడండి, లేని వాళ్ళు శ్రద్ధగా ఆలకించాలని ప్రేమతో కోరుతున్నాను. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము మొదటి 7 వచనాలు మనం చదువుకుందాం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవడనో యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొని వానిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కు కొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమము ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము. అన్ని విషయములందు ప్రభువు నీకు వివేకము అనుగ్రహించును కాక. చదవబడిన ఈ లేఖన భాగాలు ప్రభు మనందరి వినికిడిలో దీవించుకాక. ఒక దైవజనుని యొక్క ముఖ చిత్రం అంటే ఒక ఎగ్జాంపుల్ మన ప్రభువారు ఇలా చెప్పడం మొదలుపెట్టారు. ఒక దైవజనుడు అంటే మనకు అర్థమవటం కోసం కొన్ని పోలికలు చెప్పాడు. ఆ పోలికల్లో మొదటి పోలిక ఏమిటంటే సైనికుడు అని అన్నాడు. కాబట్టి దేవుని సేవకుడు అంటే అర్థం ఏంటి? ఒక రకంగా మనం ఆయన ఏమని పిలవచ్చు? సైనికుడు అని పిలవచ్చు. నేను అప్పుడప్పుడు ఇలాగా అట అంటూ ఉంటానుగా, మనం కూడా నోరు తెరిచి అట పలిగితే కొంచెం ఆ లోపల రసాలు ఉంటాయి కదా, అవి ఊరుతాయి. ఊరితే మధ్యాహ్నం మనం వేస్తామే, అవి తొందరగా కరుగుతాయి. అందుకని అట్లా పలకటానికి ప్రయత్నం చేస్తా ఉండండి. నేను అన్నప్పుడల్లా పలికితే దేవుని మాట కదా, ఆ మాట పలకటం, మన నోటి ద్వారా పలకటం ఎంత ఆశీర్వాదకరం. ఒక దేవుని సేవకుడు అంటే ఆయన్ని ఒక మాటతో పోల్చడానికి కుదరదు. చాలా పోలికలు ఉన్నాయి. అంటే ఒకటి మనం దాని గురించి ఆలోచన చేస్తాం. ఒక పోలిక ఏమిటంటే సైనికుడు అనే పోలిక. ఏం పోలిక అన్నాం? అదే అనమాట. అటు పలుకుతా ఉన్నారు అనుకోండి, నాకు కూడా చెప్పడం చాలా ఆనందంగా ఉంటుంది. అంటే మీకు అర్థమవుతుందేమోనండి. ఈ వాక్యం చెప్పడానికి ముందు నేను లెక్కల టీచర్ని, లెక్కలు చెప్పేవాడు. ఆ లెక్కలు చెప్పేటప్పుడు మనం బోర్డు మీద లెక్క వేసుకుంటూ పోతే దానివల్ల పెద్ద ప్రయోజనం ఏముండదు. ఆ చెప్పే లెక్క పిల్లలకి అర్థమవుతుందా లేదా వాళ్ళకి తెలియాలి కదా. అందుకని వాళ్ళకు రావాలి, వాళ్ళకి అర్థం అవ్వాలి. అటు అర్థమయ్యేటట్టుగా బోధించడం అలవాటు అయిపోయింది. దేవుడు ముందు లెక్కల పొంతులుగా ఎందుకు వేసాడా అని ఇప్పుడు బాధపడుతున్నాను. ఎందుకంటే చాలామంది సేవకులు కమ్మగా ఎండుంచొని వాళ్ళకి వచ్చిందంతా చెప్పేసి వెళ్ళిపోతారా, ఇక వాళ్ళకి ఇబ్బంది లేదు. నాకేమో అట్లా చెప్పలేను. నేను చెప్పేది వీళ్ళకి అర్థమవుతుందా లేదని చూసుకొని చెప్పాల్సి వస్తుంది. ఇందువల్ల కొద్దిగా కదా ఇబ్బందికరమైన పరిస్థితి. అందుకని పలకాలంటారనమాట. సైనికుడు అనే మాట చెబుతూ ఉంటుండగా దేవుడు తన సేవకుని సైనికుడిగా పోలవటంలో 4 మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. సైన్యంలోకి ఒక వ్యక్తి వెళ్ళాలంటే మా నాన్న కూడా కొద్దిగా అటు ఇటుగా జైపాల్ గారు లాగే ఉంటాడు. మా నాన్న చూసారంటే మా నాన్నగారిని చాంచీ పంతులు గారు. ఓకే, జైపాల్ గారు ఒక్కొక్కరో తక్కుతాడు అంతే. అప్పుడప్పుడు మా అమ్మ మీద కోపం వచ్చింది మా నాన్నకి. అంటే ఎవరికైనా వచ్చిందిలే, మా ఇంట్లో వాళ్ళు కాబట్టి నేను చెబుతున్నాను మా వాళ్ళ గురించి. మీ కోపం నేను చెప్పలేను కానీ నేను చూడను కాబట్టి. ఓకే, మా అమ్మ మీద కోపం రాగానే, మా అమ్మ పేరు మణి, నవమణి. ఆయనకు అప్పుడు 55 సంవత్సరాలు, బరువు దగ్గరగా 15 అటు ఉంటాడు. అంత బరువు అన్నమాట. అంటాడు, నాకు కానీ కోపం వచ్చిందంటే మణి నిన్ను వదిలేసి నేను సైన్యంలోకి వెళ్ళిపోతాను అంటాడు. ఎక్కడికి పోతాడంట అంటే ఉద్దేశం ఏంటంటే మళ్ళీ ఊరకు ఇక్కడ వేరే ఉద్యోగం చేస్తే మళ్ళీ సాయంత్రకాలం ఇంటికి రావాలి. సైన్యంలోకి పోతే 2 ఏళ్ళు 3 ఏళ్ళ తర్వాత కానీ మళ్ళీ వాళ్ళకి సెలవులు ఇయ్యరు.
అందుకని మీ అందరికి దూరంగా ఉండాలంటే నేను సైన్యంలో చేరతానంట. మా అమ్మ కూడా నీలాంటి వాళ్ళు కూడా చేర్చుకునే పోయితే ఎల్లయ్యా అంటది. ఆ కొలతలన్నీ కొలవాలి కదా, మరి అక్కడ పోయినప్పుడు కొలుస్తారు కదా, ఆ ఏ కొలత కూడా సరిపోదన్నమాట. కాబట్టి సైన్యంలోకి వెళ్ళటం అనేది ఆషామాషి ఏం కాదు, ఆషామాషి కాదు. అనుకున్న వాళ్ళందరూ సైన్యంలో ఉండలేరు, అవునా? అనుకున్న వాళ్ళందరూ సైన్యంలో, ఇంకోటి చెప్తాను, అనుకున్నప్పుడు కూడా సైన్యంలో ఉండలేరు. దానికి ఏజ్ లిమిట్ కూడా ఉంటుంది. ఇంత ఏజ్ అయిపోయిన తర్వాత నాకు అప్పుడు నేను దేశం కోసం పోరాడాలనుకుంటాను, నువ్వు పోరాడిన వరకు చాలు, నన్ను ఇంటికాడ పోరాడమని చెబుతారు. వయసు పోయిన తర్వాత కూడా, వయసు అంటే పెద్ద వయసు ఏం కాదు, 25-30 దాటితే ఇంక రానియరు, సైన్యం దగ్గరికి కూడా రానియరు. కాబట్టి సైన్యం అనే మాట దేవుడు చెబుతున్నాడంటే అందులో దేవుని సేవకుని కొరకై 4 ముఖ్యమైన సంగతులు మనం గుర్తుపెట్టుకోవాల్సిన సంగతులు. నంబర్ 1, సైన్యంలో ఎవరు చేరినా కూడా సెలక్షన్ ఉంటుంది. దానికి ఒక కమిటీ ఉంటుంది, వాళ్ళు చూసి సెలెక్ట్ చేసుకోవాలి. నేరుగా పోయేది కాదు, ఏమండి? నేరుగా పోయేది కాదు. మా మామయ్య గారు వాళ్ళు, ఆయన పోలీసు ఉద్యోగం చేసే రోజుల్లో, అంటే చాలా పెద్దోడు, ఇప్పుడు లేడు, చనిపోయాడు. జైపాల్ గారి కంటే పెద్ద ఆయన చనిపోయాడు. ఆ రోజుల్లో ఉద్యోగం ఎలా ఇచ్చేవాళ్ళంటే, కొద్దిగా ఎత్తు అట్లా సన్నగా పొడుగ్గా ఉన్నారంటే, ఒరే నువ్వు ఎవరు అబ్బాయిరా అంటే, వెంకటయ్య కొడుకున్నాడు అని. ఒరే వెంకటగాడి కొడుకు, సరే పరపో అని అతను ట్రైనింగ్ పంపించేవాళ్ళంట ఆ రోజుల్లో. అంత ఈజీగా పంపించేవాళ్ళు. కానీ సైన్యంలో గట్ట తీసుకోరు. వేరే ఉద్యోగాలు గట్ట తీసుకుంటే ఓకే, సైన్యానికి గట్ట కుదరదు. ఏముండాలి? ఖచ్చితంగా సెలక్షన్ ఉంటుంది. ఇప్పుడు మనం విన్నాం, ఆ వచనాలు మళ్ళీ చదవాల్సిన పని లేదు. దేవుడు తన శిష్యులను పిలిచి, లూకా సువార్త, మార్కు సువార్త రెండిట్లో మనం చూస్తాం, కొంతమందిని ప్రత్యేకపరిచాడు. అది సెలక్షన్. కాబట్టి వీళ్ళు నా సేవ చేయాలి. కాబట్టి సైనికుడు అని చెప్పడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుడు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళే సైనికులు, లేదా సెలెక్ట్ చేసుకున్న వాళ్ళే దేవుని సేవకులు. సెలక్షన్లో లేకుండా కూడా వాక్యం చెప్పచ్చు. మీకు తెలుసా, సెలక్షన్ లేకుండా కూడా సేవ చేయొచ్చు, సెలక్షన్లో లేకుండా కూడా అద్భుతాలు చేయొచ్చు, సెలక్షన్లో లేకుండా కూడా ప్రసంగాలు చేయొచ్చు, సెలక్షన్లో లేకుండా కూడా ఈ మిగిలిన పనులన్నీ చేయొచ్చు. ఫైనల్గా అడగబోయి నుంచున్న తర్వాత, ప్రభువా నేనే అంటే, ఎవరయ్యా నువ్వు అని అంటాడు ఆయన. ఎందుకంటే ఆయన సెలెక్ట్ చేసుకున్న వాళ్ళమో కాదు, మీరెవరో నాకు తెలియదని అంటాడు. అందుకని సెలక్షన్, దేవుని ఏర్పాటు అనేది చాలా ముఖ్యం. బయట వాళ్ళకి అర్థమైద్దో అర్థం కాకపోయింది, పిలవబడిన వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుతుంది, నన్ను దేవుడు ఈ పరిచర్యకు పిలిచాడని. పిలిచిన తర్వాత మధ్య మధ్యలో డౌట్లు కూడా వస్తాయి. నేను పరిచర్యకు వచ్చి 30 ఏళ్ళు దాటిపోయి 94లో నేను దేవుని సేవకు వచ్చాను. 31 సంవత్సరాలు అయిపోయింది గుంటూరు వచ్చేసి. 30 ఏళ్లలో మధ్య మధ్యలో సాతానుడు అనుమానం తీసుకొస్తాడు, అసలు నేను దేవుడు పిలిచాడంటరా అని. ఎప్పుడు అని అంటే, శ్రమలు, బాధలు, కష్టాలు వచ్చినప్పుడు. అవి రాగానే మళ్ళీ మనం అసలు నిజంగా దేవుడు పిలిచాడు, ఎందుకు వచ్చాము ఇక్కడికి, ఎందుకు ఇంత దూరం కమ్మగా అమ్మ నాన్న వదిలేసి ఏడకొచ్చి ఉండడం ఎందుకు, ఇక్కడ తెలిసిన వాళ్ళు లేరు, పావుడు లేదు, ఏదైనా అవసరమైతే ఇచ్చేవాళ్ళు లేరు అని అనుకునే సందర్భాలు వస్తాయి. కానీ పిలిచిన వాడు నమ్మదగిన వాడు అన్న మాట మనము గుర్తుపెట్టుకోవాలి. మనల్ని పిలిచేది దేవుడు. కాబట్టి సెలక్షన్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. నెక్స్ట్, పరీక్ష ఉంటుంది. సెలక్షన్ తర్వాత ఏముంటుంది? పరీక్ష ఉంటుంది. ఈ పరీక్ష దేవుడు పెడతాడు, మనుషులు కాదు. దాంట్లో మనం నెగ్గాలి. చూస్తాడు దేవుడు, చూసి వాళ్ళు అక్కడి నుంచి ఆ పరీక్షలో నెగ్గిన వాళ్ళని పిలుచుకుంటాడు. భవిష్యత్తులో జరగబోయే పరీక్ష కూడా దేవుడికి ముందే తెలుసు. అన్నయ్య ఏమంటాడు సౌలుని పిలిచినప్పుడు? అయ్యా సంఘాన్ని హింసించినాడు అయ్యా అంటాడు. కానీ ప్రభు ఏం చెప్తాడు అన్నయ్యకి? ఈయన ఏమేం చేయబోతున్నాడో, రాజులు ఎదుట, అన్ని జనులు ఎదుట నా కొరకు ఎంత శ్రమలు పడబోతున్నాడో నేను అతనికి చూపిస్తాను అని అంటున్నాడు కదండి. కాబట్టి సైనికుడు అంటే ఖచ్చితంగా ఏముంటుంది? పరీక్ష కూడా ఉంటుంది. మనము పరీక్షింపబడాలి. పైకి రాకెట్లో వెళ్తారు కదా, రాకెట్లో వెళ్ళేటప్పుడు వాళ్ళని చాలా సంవత్సరాలు, 1, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు కాదు, సంవత్సరాలు వాళ్ళని
మెడికల్ అండర్లో పెడతారు, పరీక్షలు చేస్తూ ఉంటారు వాళ్ళని. పైకి పోయి మళ్ళీ బతికి మళ్ళీ కిందకి రాగలుగుతారా? ఎన్నో పరీక్షలు తట్టుకోవాలి. సైన్యంలో కూడా అలాగే ఉంటాయి, ఎన్నో పరీక్షలు ఉంటాయి. మీకు తెలుసా, సైన్యంలో వెళ్ళేటప్పుడు ఆఖరికి కాలు ముద్ర కూడా చూస్తారు. కాలుని ఇట్ట ముద్ర వేయించి ముద్ర చూస్తారు. ముద్ర వాళ్ళు కోరుకున్నట్టుగా ఉండాలి, లేకపోతే నువ్వు పనికిరావు అంటారు సైన్యంలో. ఇలాగ ఎన్నో పరీక్షలు ఉంటాయి. దేవుని సేవకుడికి సైనికుడిలాగా చెప్పాడు దేవుడు. అంటే నీకు కూడా ఏమున్నాయని అర్థం? పరీక్షలు ఉన్నాయి. ఆ పరీక్షలన్నీ దాటి మనము దేవుని పరిచర్యకు రావాల్సి ఉంటుంది. మూడవ సంగతి ఏమిటి సైనికుడు అని అంటే, ట్రైనింగ్ ఉంటుంది. సెలెక్ట్ అయిన తర్వాత ఆ ట్రైనింగ్ పీరియడ్ అంటే మామూలుగా ఉండదు. ట్రైనింగ్ పీరియడ్లో మనం ఊహించని విషయాలు సడన్గా మన ఎదురుకు వచ్చేస్తాయి. మా చర్చిని అంటే పోలీసులే, మా చర్చిని పోలీస్ చర్చి అని పిలుస్తారు గుంటూరులో. దాన్ని పోలీస్ చర్చి అని పిలుస్తారు ముద్దుగా. అసలు పేరేమో హోలీ కింగ్ చర్చి అది. ఈ పోలీసులు మధ్య మధ్యలో చేతులకి ఎన్ని కట్లు కట్టుకొని మందు పూసుకొని వస్తారు. ఏమైందంటే, అన్న మొన్న డ్రిల్ సరిగ్గా చేయకపోతే ఇట్లా చేతులతో దోకిచ్చారన్న. 100 మీటర్లు చేతుల మీద ఇట్లా దోకిచ్చారు. ఎన్ని దోక్కుపోయినాయి. ట్రైనింగ్ చాలా కష్టంగా ఉంటుంది. దేవుని సేవకులకు ట్రైనింగ్ ఉంటుంది. నీకు ట్రైనింగ్ గ్రౌండ్లో కాదు, నీకు గ్రౌండ్ చర్చే. ఈ చర్చిలో ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ ఇచ్చే దేవుడు. ట్రైనింగ్ ఇవ్వటానికి చర్చిలో ఉన్న వాళ్ళందరిని ఉపయోగించుకుంటాడు. వాళ్ళని చూసి ఈడెందుకు ఉన్నాడు చక్కంలో అడుకోబాక, నీకు ట్రైనింగ్ ఇవ్వటానికే ఉన్నారు. ఈవేంద్ర తల్లి ఎట్టుందనుకోబాక, ఆమె నీకు ట్రైనింగ్ ఇవ్వటానికే ఉంది. చాలాసార్లు కొంతమంది చూసి వీళ్ళంతా ఏందబ్బా అనిపించింది మనకి. వాళ్ళంతా మనకు ట్రైనింగ్ ఇవ్వటానికి దేవుడు పెట్టుకున్న సాధన. పౌలు జీవితంలో కూడా సమస్య ఉందా? పౌలు ప్రార్థన చేశాడా? 3 సార్లు ప్రార్థన చేశాడు. దేనికోసం? ఆయనకున్న అనారోగ్యం కోసం. పెద్దలు చెప్తారు కంటి సమస్య కోసం అని. ప్రభు ఏమన్నాడు? నా కృప నీకు, నేను హెచ్చిపోకుండానట్లు దేవుడు నా శరీరంలో ఒక ముళ్ళు, ఆ ముళ్ళుతో నడవటం అనేది ట్రైనింగ్. అది ట్రైనింగ్. దేవుడు నేర్పిస్తాడు, మనకి పాఠాలు నేర్పిస్తాడు. అందుకని ప్రభువుని చూడాలి, ప్రభువు మనకు నేర్పించే పాఠాలు చూడాలి. మరి ముఖ్యంగా ఎవరైనా చెబుతారో చెప్పరో నేనేది చెబుతా, నీ కుటుంబం నీకు పెద్ద ట్రైనింగ్ సెంటర్. మీ ఆవిడ, పిల్లలు ఉంటే అమ్మా నాన్న అందరూ ఒక్కొక్క మాట అంటూ ఉంటారు వెరైటీగా. అవన్నీ కూడా నువ్వు వాటిని పాజిటివ్గా తీసుకొని ప్రభు పరిచయలో ముందు. అంతకుముందు అన్నారు, ఇప్పుడు అంటారు. సీనన్నా, అంతకుముందు అన్న మాటలు ఇప్పుడు అంటారు కొత్తగా. అప్పుడే బాగుంది కదయ్యా ఇప్పుడు కంటే అంటారు. అనగానే ఒక్క మాట కదా మన మనసుని ఎంత కలిసి వేస్తుంది. అప్పుడే బాగుంది అంటారు. అంటే నువ్వు సేవకు రాకపోయినప్పుడే బాగుంది అనే మాట అంటారు. సేవకు వచ్చిన తర్వాత ఇదేందని అంటారు. అవన్నీ కూడా నీకు దేవుడు ఇచ్చే ట్రైనింగ్, అది గుర్తుపెట్టుకో. 4వ మాట చూడండి. ఖచ్చితంగా సైనికుల దగ్గర ఏముంటుందంటే శ్రమ అనేది లేకుండా సైన్యంలో ఉండటానికి కుదరదు. హాయిగా ఉండటం అనేది కుదరదు. ఎంత శ్రమో తెలుసా వాళ్ళకి? విజిల్ వేసిన తర్వాత 2 నిమిషాల్లో గ్రౌండ్లో నిలబడాలి. 2 minutes. మనమైతే ప్రార్థన పోదాం రండి అంటే మనం ఎన్నింటికి బయలుదేరతాం? అన్న సొక్క ఉతికేసింది, అది ఆరితే వేసుకొని వస్తానంటాడు ఒకడు. మిలిటరీ వాళ్ళకి చెప్పండి ఆ మాట, వీపు పగిలిపోతుంది. అవునా? మిలిటరీ వాళ్ళు ఆ మాట చెప్పడానికి వీలు. మీకు తెలుసా, 30 తొడుక్కొనే పడుకుంటారు వాళ్ళు. ఆ బూట్లు టిప్పి మిగిలిన డ్రెస్ అంతా అట్లా ఉంటుంది. టోపీ బూట్లు పక్కన పెట్టి ఉంటాయి. గన్ను కూడా ఎడబట్టుకొని నిద్రపోతూ ఉంటారు. విజులు వినపడగానే కపక్కన ఆ బూట్లు వేసుకొని తల మీద టోపీ పెట్టుకొని పరిగెత్తుకుంటూ పోవాలి. అప్పుడు లేచి బాత్రూమ్కి, అప్పుడు లేచి డ్రాయర్ ఆడుందా, అప్పుడు లేచి సొక్క ఆడుందా, వెరీ బెల్ట్ ఆడ పెట్టాను. ఇవన్నీ పెడితే సైనికుడు పనికి రానే. దేవుని సేవ సైన్యంతో పోల్చారు. మరి ఎంతమంది సైనికుల్లాగా చేస్తున్నారో నాకైతే తెలియదు. దేవుని సేవ సైనికుడు అన్నాడు. ఓకేనా? ఒకే చోట ఉంటే అంత టైం అయిపోద్ది, కింద కూడా వెళ్ళిపోదాం. అయితే సైనికుడికి ఖచ్చితంగా జీతం ఉంటుంది అని చెప్పాడు దేవుడు. చదువుదామా ఆ మాట? మంచి సైనికుడికి ఏముంటుందంటే ఖచ్చితంగా జీతం ఉంటుంది. దండులో చేర్చుకునే వాళ్ళకి సైనికుడు ఏం చేయాలి?
సంతోషపరిచేటట్టుగా ఉండాలి. కాబట్టి ఆ సైనికుడికి ఖచ్చితంగా దేవుడు జీతాన్ని ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. సహోదరులు తీసిన వాళ్ళు చదవండి. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు, కానీ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడైపోతానేమోనని శ్రమ నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను అన్నాడు. మన శరీరం వేరే వాళ్ళు నలగొట్టకూడదు, మన శరీరాన్ని మనమే నలగొట్టుకోవాలి. అంటే దాన్ని లోపరుచుకోవాలి, దేవుని పరిచర్యకు లోపరుచుకోవాలి. నాకు తెలిసిన ఒక దైవజనుడు గోదావరి జిల్లాల నుంచి వచ్చేవాడు, మా ప్రాంతం టంగుటూరు ప్రాంతం. ఆయన ఇక్కడ నిలబడితే మైకులు బద్దలైపోతాయి. ఆమెను అనగానే అడగపోయి పడక కుర్చీలు కోలు పడిపోతాడు. ఇక అంతే. ఆయన లేపి అన్నం తినబట్టి తినటానికి కూడా ఓపిక ఉండదు ఆయన. పరిచర్యలో ఉన్నప్పుడు బలంగా ఉంటాడు, పరిచర్య అయిపోయిన తర్వాత బలహీనమైన ఘట. మళ్ళీ సాయంత్రం వాకింగ్ చదువుతాడో లేదో స్వామిని అంత దూరం నుంచి పిలిపించుకున్నట్టు మళ్ళీ వాకింగ్ టైంకల్లా మళ్ళీ లేచి వస్తాడు సార్. అంటే అర్థం ఏందో తెలుసా, తన శరీరాన్ని ఏం చేస్తున్నాడు, నలగొట్టి దాన్ని ఇక్కడ పని ఉన్నప్పుడు మాత్రం ఊరుకోడు. మనం చాలాసార్లు రివర్స్, పని లేనప్పుడు బాగా హుషారుగా ఉంటాం, పని అనగానే అబ్బా కొంచెం తలనొప్పిగా ఉంది, కొద్ది కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, కొంచెం ఒళ్ళు నొప్పులుగా ఉంది, రివర్స్లో ఉంటాం. దేవుని పని అనగానే మిగిలినవన్నీ పక్కన పెట్టేసి అదే శరీరాన్ని నలగొట్టుకో. అలాంటి వాళ్ళకి దేవుడు తప్పకుండా జీతం ఇస్తారని చెప్తున్నాడు. రెండవ పోలిక చూడండి. రెండవ పోలిక మనం గౌగౌ వెళ్ళిపోతాం. రెండవ పోలిక ఏంటంటే జట్టి అన్నాడు. 5వ వచనంలో ఏమన్నాడంటే జట్టి. జట్టి అంటే అర్థమేంటో తెలుసా, అథ్లెట్స్ అన్నమాట. అథ్లెట్స్ అంటే ఆటలు 2 రకాలుగా ఉంటాయి. జనాలు ఆడుకునే ఆటలు ఉంటాయి, 2 రకాలుగా ఉంటాయి. టీం, కొంతమంది గుంపు కలిగి ఆడే ఆటలు ఉంటాయి, సింగిల్గా ఆడాల్సిన ఆటలు కూడా ఉంటాయి. పరుగు పందెం అనుకోండి, పరుగు పందెం ఎంతమంది, ఎవడు గోడే, నా కోసం నువ్వు పరిగెత్తడానికి కుదరదు, నా కోసం నేను పరిగెత్తుకోవాలి. అదే వాలీబాలు, కబడ్డీ, క్రికెట్ అనుకోండి, అందరు టీం అనమాట. ఫుట్బాల్ వాళ్ళు 11 మంది 12 మంది కలిసి ఆడుతూ ఉంటారు, అందరు కలిపి ఆడుకునే ఆటలు అవి. అలాగైతే జట్టి అంటే ఒక్కళ్ళు గెలవాల్సిన ఆట అనమాట. ఈ జట్టిని గురించి బైబిల్ గ్రంథం మనకు చెప్పే 4 ముఖ్యమైన మాటలు. నెంబర్ 1, ఎవడైతే జట్టి అంటే ఇట్లా ఎదలెట్టుగా ఉండాలనుకుంటాడో ఖచ్చితంగా వాడికి పోరాడాలి అనే మనసు ఉండాలి. వీళ్ళందరి మీద నేను ముందు రావాలి, పోరాట పటిమ ఉండాలి. పోరాట పటిమ. అందరికంటే పరిగెత్తున్నాం అనుకోండి, ప్రైజ్ ఎవరికి ఇస్తారు, ఫస్ట్ వాడికి ఇస్తారు. మరి మనకు ప్రైజ్ రావాలంటే మనం యాడ్ ఉండాలి, ఫస్ట్ ఉండాలి. కొన్ని పరుగు పందాలు అప్పుడప్పుడు టీవీలో చూస్తూ ఉంటాను, అక్కడ ఫస్ట్ సెకండ్ థర్డ్ అయిపోతాయి, వాళ్ళందరూ ముందు దాటిపోతారు, ఇంకా కొంతమంది వెనక పరిగెడుతూనే ఉంటారు. ఏం చేయటానికి, ఏమైనా ప్రయోజనం ఉందా? ఏం లేదు. ప్రయోజనం లేని పరుగు. బండి వెళ్ళిపోయిన తర్వాత ఇంటికాడ నుంచి ఎంత స్పీడ్గా పరిగెత్తినా బండి చిక్కిద్దంటారా? చిక్కదుగా. అయిపోయిన తర్వాత చేసే పనులన్నీ అంతే. అందుకని మన పెద్దోళ్ళు ఒక మంచి సామెత చెప్పారు, అయిపోయిన పెళ్ళికి ఇంకా అసలు అనవసరం కదా, అది దాని డబ్బులో ఎన్ని అనవసరం కదా, గోల అసలు అనవసరం. పెళ్ళి అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత అప్పుడు ఎందుకు బ్యాండ్ వెళ్ళాం? దేవుని సేవలో ఉన్నవాడు జట్టి అంటే అర్థమైందో తెలుసా, పోరాడాలి, ఆ పటిమ ఉండాలన్నమాట. పరిగెత్తేవాడు ఎట్ట పరిగెడతారు, అందరికంటే ముందు ఉండాలని పరిగెడతారు కదండి. ఓకే, ఇక పరిగెత్తేటప్పుడు పరిగెత్తకూడదు, గురితో పరిగెత్తాలి. ఒక గురి లేకపోతే కష్టం. పరిగెత్తమని చెప్పి ఎటంటే పరిగెత్తకూడదు. ఇక్కడ నుంచో పెట్టి అందరినీ స్టార్ట్ అన్నాం అనుకో, ఒకటి ఇటు ఒకటి అటు ఒకటి ఇటు పరిగెత్తే ఎవడికి ప్రైజ్ చేస్తాం మనం? ఎక్కడ దాకా పోవాలి వాళ్ళు? వాళ్ళకంటూ ఒక ప్లేస్, గురి ఉండాలి, ఆ గురి దగ్గరికి పరిగెత్తాలి. ఆ మధ్య ఒక ఆయన, పెద్ద ఆయన, ఐన్స్టీన్ గారు అనమాట, మంచి పెద్ద శాస్త్రవేత్త, ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుంది, అర్జెంటుగా వెళ్ళాల్సి వస్తుంటే, రే కారు తీరా అన్నాడు డ్రైవర్ని. వాడు కారు తీసుకొచ్చాడు, పని అన్నాడు. కారు ఇటు తిప్పింది, అసలు బానిస్తూనే ఉన్నాడు. చాలా దూరం పోయిన తర్వాత ఆడకపోతున్నారా అన్నాడు. ఏమో సార్ నువ్వు బానిమన్నా పోనిస్తున్నా. అక్కడికి విమానం దగ్గరికి పోవాలరా. అయ్యో బాబోయ్, విమానాశ్రయం ఇటు ఉంది, మనమేమి ఇటు పోయామో, 2 గంటలు పోయిన తర్వాత ఇప్పుడు నువ్వేమంటున్నావు, విమానం దగ్గర పోవాలంటున్నావు. ఎట్ట పోయేవాళ్ళు? గురి లేకుండా పోయి. అటు పోనీయమంటే పోతుందని కాదు, చాలా బండ్లు ఎట్ట పోతున్నాయి, ఎడకపోవాలో తెలియదు. ఎట్టుందన్న పరిచర్య, ఏదో నడుస్తుందండి, పోతా ఉంది, గురి లేదు. ఒక పాట ఉందిగా, గురి లేని నీ బ్రతుకు
ఎర్రయాయనో అంటే వాడు ఆడుకుంటున్నాడు, నువ్వేం గురి లేకుండా పరిగెడుతున్నావు అని అర్థం అనమాట. అందువల్ల మన పరుగు గురి వైపుకే వెళ్ళాలి. ఒక టార్గెట్ ఉంటుంది, దేవుడు మనకు ఒక టార్గెట్ పెట్టాడు, టార్గెట్ వైపు మనము పరిగెత్తాలి. కాబట్టి జట్టి అంటే గురి కలిగి వెళ్ళేవాళ్ళు అనమాట. కొరింథీ పత్రికలోనే 9:26 చూడనా, 9:26 మొదటి పత్రిక 9వ అధ్యాయం 26వ వచనంలో ఏముంది, ఇందా చదివిన దగ్గరే. కాబట్టి గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను అన్నాడు. కాబట్టి గురి లేకుండా పరిగెత్తేవాడిని కాదు, ఖచ్చితంగా గురి కలిగే పరిగెడుతున్నాను. ఇక జట్టి అయిన వాడు కొన్ని నియమాలు కూడా పాటించాలి. నియమాలు అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అవి పాటించాలి. రన్నింగ్ రేస్కి వెళ్తున్నాం, రన్నింగ్ రేస్కి వెళ్తా ఉంటే మన పెళ్ళి కుట్టించుకున్న సూట్ ఉంది, నాకు ఇది గుర్తొచ్చింది, అది వేసుకున్నాం. ఏమండి, రన్నింగ్ పందెంలో ఏం వేసుకున్నాడు? సూట్. సూట్ అంటే అర్థం తెలుసుగా, ఉడుగోటి ప్యాంటు, దాని కింద మంచి ఎత్తు బూట్లు, చొక్కాకు మళ్ళీ గొంతుకు గుడ్డ కట్టేయాలి, దాన్ని టై అంటారు. దాని మీద మళ్ళీ ఇంకో చిన్న కోటు, దాని మీద మళ్ళీ ఇంకో పెద్ద కోటు. కోటు తొందరగా ఒక్కళ్ళు వేసుకోవడానికి కుదరదు, ఎవడన్నా వేయాలి, అంత బిర్రుగా ఉంటుంది అనమాట. ఆయన పరుగు పందానికి వచ్చి నుంచున్నాడు అనుకోండి, అది వేసుకొని, చెప్పండి గెలుతాడా ఓడిపోతాడా? స్టార్ట్ కాకముందే ఓడిపోతాడు ఆయన. ఎందుకంటే పరుగు పందికి పోయే వాళ్ళకి అట్టాటి డ్రెస్సు కాదు ఉండాల్సింది. ఎట్ట ఉండాలి? ఓ చిన్న నిక్కరు, చిన్న బనియన్ ఉండాలి అంతే. పరుగు పందెం ఇంకొక పావు గంట ఉందనగా మాటూరు పోయి దమ్ బిర్యానీ తెచ్చుకొని తిన్నాడు, మొత్తం బిర్రుగా. మళ్ళీ అరిగిద్దని చెప్పి 2 థమ్సప్లు కూడా తాగాడు. ఇప్పుడు ఈయన పరిగెత్తాలి. ఏమండి, పరుగు పందెం అంటే ఈయన చేతి కుదరదు, నియమాలు ఉంటాయి, ఆ నియమాలు పాటించాలి. దేవుని సేవ ఎలా అంటే అలా చేసేది కాదు. జట్టి అయిన వాళ్ళకి నియమాలు ఉంటాయి, వాళ్ళు ఎంత తింటారు, కానీ పందెం ఉన్న రోజు తినడానికి కుదరదు. వాళ్ళకి చాలా ఇష్టం ఉంటాయి, ఇష్టాలన్నీ చంపుకుంటారు. ఒక మాట చెప్పడానికి నాకు చాలా ఆనందం, చాలా సిగ్గు కూడా వేస్తుంది. సినిమా వాళ్ళు ఉన్నారే, సినిమా వాళ్ళు అందంగా అగపడాలని పాపం తిని కూడా తినకుండా బక్క చిక్కిపోయి వాళ్ళు కదా, అందంగా ఉండాలని, లావు అవ్వకూడదని వాళ్ళు తినాల్సినవి కూడా తినట్లా. మనం తిన్న వాటికంటే కూడా ఎక్కువ తింటున్నాం. డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు అంటున్నాడు, ఇంకా నువ్వు ఇక కోడి కూర తినకూడదు అంటున్నాడు. డాక్టర్ దగ్గరికి పోయి నుంచోగానే నువ్వు అలా తినొద్దు, ఇది తినొద్దు అంటున్నాడు. ఎందుకు తినదు? ఆల్రెడీ మనం మొత్తం తినేసాం మనకున్నాయని. ఒక్కొక్క మనిషికి దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు 200 కోళ్ళు, ఒక 2 కేజీలు 2 బస్తాలు షుగరు ఇంత తినాలంటే దేవుడు ముందు రాసి పెడతాడు. అవి మనం చచ్చిపోయిందా కొద్దిగా తినాలి. ముందే ఎక్కువ తిన్నామనుకో 40 ఏళ్ళకే, ఇక అవి తినకూడని జబ్బులు వస్తాయి అనమాట. ఇప్పుడు నువ్వు అది తినొద్దు డాక్టర్లు చెప్తున్నట్టు అర్థం ఏంటంటే మన కోట అయిపోయిందని అర్థం. అయిపోయి కదా అవి వద్దనిపించుకుంటున్నాం. జట్టి అయిన వాళ్ళు ఇట్ట కాదు పోరాడాల్సింది, జట్టి అయిన వాళ్ళు అలా కాదు. అంటే నేను చెప్పేవన్నీ మీరు శారీరకంగా ఆలోచన చేయబాకండి, శరీర సంబంధమైన సంగతులు కాదు మనం ఆలోచన చేస్తూ ఉంది. దేవుని సేవలో మనం ఏం ఉండాలి, ఏం ఉండకూడదు, ఏం తినాలి, ఏం తినకూడదు, ఎంత ఉండాలి, ఎంత ఉండకూడదు, అవన్నీ కూడా మనకి స్థాయిని మించి ఉంటే కూడా అది ఆశీర్వాదము కాదు దేవుని సేవకులకి. అందుకని నియమాలు ఉంటాయి. ఖచ్చితంగా వాళ్ళు గెలిస్తే వాళ్ళ తల మీద కిరీటం ఉంటుంది. గెలిచిన వాళ్ళ తల మీద ఏముంటుంది? కిరీటం. కాబట్టి జట్టుకి ఈ లక్షణాలు ఉంటాయి. ఆఖరిగా ఇంకొక 5 నిమిషాలు, వ్యవసాయకుడు అని చెప్పాడు. దేవుని సేవకుడు అంటే 3వ పోలికేంటి? వ్యవసాయం. ముందు 2 చెప్పుకున్నామా? మొదటి 2 ఏంటి? సైనికుడు, జట్టి. ఓకే. 3వ పోలిక ఏంటంటే వ్యవసాయకుడు. అంటే అందరిని పలకమన్నానుగా, పలకట్లేదు. ఒకసారి ఇటు చేతి పైకి ఎత్తండి బాగా, అందరూ బాగా కోపంగా ఉన్న వాళ్ళందరూ. ఓకే, చాలా మంది కొంత కోపం, అందుకే పలకట్లేదు. మీరు ఇంత కోపంగా ఉన్నారు మీరు అందరూ. ఓకే, అంటే ఆకలి అవుతున్నప్పుడు కోపం వచ్చింది ఆటోమేటిక్గా. సరే, 3వది వ్యవసాయకుడు. వ్యవసాయకుడికి 4 సంగతులు మనం చదువుకుందాం చూడండి. వ్యవసాయం చేయాలంటే పొలం ఉండాలి. పొలం అంటే అర్థం ఏంటంటే స్థలం. దేవుడు మనకు ఒక పొలాన్ని ఇస్తాడు. కన్నులెత్తి చూడండి అన్నాడు దేవుడు కదా. కన్నులెత్తి చూస్తే ఏం కనిపించింది? పండున్న పొలం, కోతకు సిద్ధమైన. కొంతమంది అంటారు, ఏందండి ఎక్కడ ఏం చేయాలో అర్థం కావట్లేదంట. అంటే మనవాడు కళ్ళు ఏం చేశాడని అర్థం, కమ్మగా మూసుకొని ఉన్నాడని అర్థం.
లోకం వైపు చూస్తే లోకం అంతా పండి వాలిపోతున్న పొలం కనిపిస్తుంది. దేవుడేమో ఆ మాట చెబుతుంటే మనమేమో ఏదండి అని అంటున్నాం. చూడాలి, దేవుని కళ్ళతో చూడాలి, దేవుని కళ్ళతో చూడాలి, ఆయన మనసుతో చూడాలి, ఆయన హృదయంతో చూడాలి. నశించిపోయే ఆత్మలు మన చుట్టూ ఉన్నాయి. కాబట్టి దేవుడు వ్యవసాయకుడికి పొలం ఇస్తాడు, ఆ పొలంలో మనము పని చేయాలి. ఇక పొలంలో పంట వేసేటప్పుడు టైం చూసుకొని వేయాలి. ఎప్పుడు కుదిరితే అప్పుడు వేయటం కాదు, నీకు నచ్చినప్పుడు వేయటం కాదు. విత్తనాలు ఎప్పుడు వేయాలి ఏమండి? దానికి ఒక టైం ఉంటుంది. టైంకి ఏం లేకుండా మనం విత్తనాలు వేసామనుకోండి, మళ్ళీ విత్తనాలు కూడా అగపడవు. మళ్ళీ మనకి మొక్కలు అడిపెట్టి మళ్ళీ విత్తనాలు కూడా కనిపిస్తాయి, అవి కూడా పోతాయి. కాబట్టి ఆయనకి కాలాలు తెలిసి ఉండాలి, టయాలు తెలిసి ఉండాలి. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఎక్కడెక్కడ ఏ వాక్యం చెప్పాలో తెలిసి ఉండాలి. ఎక్కడ విత్తనం అంటే దేవుని యొక్క వాక్యం, ఎక్కడ ఏది చెప్పాలో తెలిసి ఉండాలి. ఆరాధనలు ఏం చెప్పాలో చాలామందికి అర్థం కావట్లా. ఒక సంఘానికి పోయినా మధ్య ఊరి పేరు చెబితే మళ్ళీ మీరు వాళ్ళని పోయి తిడతారు, ఎందుకని వద్దులే చెప్పట్లేదు. ఆ ఊర్లో అడిగాను అనమాట, అట్టయ్య ఎటుంది ఆరాధన అంటే, ఏముందన్న ఆరాధన అంటే, ఆయన లేస్తాడు అందరిని తిడతనే ఉంటాడు. ఆరాధన అంటే తిట్టడం అంట. వాళ్ళ సంఘంలో ఆరాధన అంటే ఏంటంటే, సంఘ పెద్దలు వేసి అందరిని ఏం చేస్తూ ఉంటాడు, మీకు బుద్ధి ఉందా లేదా, ఎప్పుడు వచ్చేది, మీరు ఏం చేస్తున్నారు, దేవుడిని ఇట్ట ఆరాధన చేసేది, ఆమేన్. ఇంక వాళ్ళు ఏం ఆరాధన చేయాలి చెప్పండి? అటు తిడితే ఆరాధన అంటే అది కాదు. ఆరాధన అంటే అర్థమైంది తెలుసా? అక్కడ కూర్చున్న సమాజం అంతటిని ప్రభు యొక్క ప్రేమ వైపు, ప్రభు యొక్క దయ వైపు, ప్రభు యొక్క సిలువ త్యాగం వైపు తీసుకెళ్ళాలి. మనందరిని ఆడగబట్టుకెళ్ళాలి. అప్పుడు మన హృదయాల్లో నుంచి ఏమొస్తుంది? కృతజ్ఞత స్తుతి వస్తుంది. అది చేయాలి. అది చేయలేకపోతున్నారు. విజ్ఞాపన మీటింగ్, ప్రార్థన గురించి మనము తెలుసుకోవాలి. మిగిలిన బైబిల్ క్లాస్, అలాగే వాక్య బోధ కోడికలు, సువార్త కోడికలు, సువార్తలో ఏం చెప్పాలి మనం? చెత్తా చెదారం చెప్పాకండి, ప్రభువుని గురించి చెప్పండి చాలు. ఇంకొకరితో మనకు అనవసరం. రాజుగారి 2వ భార్య మంచిదని చెప్పండి చాలు. మనకెందుకు అనవసరం? నువ్వు అది చెప్పగానే విషయం అర్థమైపోదు, అంతేనా? ఈ మాత్రం చాలా మంచిదండి అని చెప్పండి చాలు, అంతే. ప్రభువుని గురించి చెప్పండి చాలు. గుంటూరులో ఒక చోట ఇలాగ రాసి ఉంటుంది, యేసుక్రీస్తు సుచరిత్ర గల దేవుడు అని రాసి ఉంటుంది. చాలు, కొన్ని వందల ప్రసంగాలు ఆ ఒక్క మాటే చెప్పేది. అందుకని ఏం చెప్పాలో తెలిసి ఉండాలి మనకి, ఎక్కడ ఏం చెప్పాలో తెలిసి ఉండాలి. దైవజనులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా, ఏ విత్తనం ఎక్కడ వేయాలి అది మనకు తెలియాలి. అంత మాత్రమే కాకుండా దానికోసం చాలా ప్రయాసపడాలి, పాటుపడాలి, ఓపిక కావాలి. విత్తనం వేసి రేపొద్దున కొడవలు తెచ్చుకోబాక, అర్థమవుతుందా? అది పెరగాలిగా. చాలామంది విత్తనాలు వేసి ఏంది ఇంకా రాలేదు అంటూ ఉంటారు కూర్చొని. చిన్నప్పుడు మేము కూడా, మా అమ్మ కోడి పిల్లలు పెంచడానికి కోడి అది గుడ్లు పెట్టిద్ది అనమాట. 3వ రోజు కానించి పోయి దాన్ని ఎత్తి చూస్తూ ఉండేవాడు. ఎన్ని రోజులకు వస్తాయి పిల్లలు? ఇంకా తప్పదు, 21 రోజులు ఎత్తితే 22 రోజులు కూడా అవుతాయి. ఊరకొరకు ఎత్తకూడదు దాన్ని, కోడిని. మాకేందంటే ఆ పిల్లల్ని చూడాలని ఆశతో, అట్టాటి తొందరపాటు ఉండకూడదు. ఏమన్నట్టు ఓపిక. ఫలాలు రావడానికి వ్యవసాయదారుడు ఉండాల్సిన లక్షణం ఏంది? ఓపిక. కొంతమంది సేవకుల గురించి ఆ సంఘస్థులను అడిగితే ఈ మాట కానీ చెప్పామనుకోండి, అంటే వాళ్ళకి చాలా కోపం వచ్చింది సేవకులకి. మనం తెలియని వాళ్ళు నాబొడ్డు పోయి, అందన్నా నీకు కోపం అంటగా అంటే, ఎవడాడు చెప్పింది నీకు అంటాడు. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదన్న అర్థమైపోయింది కదా. కొన్నిసార్లు కదా మనకు ఓపిక కావాలి. దేవుని సేవకులు హడావుడి పడకూడదు. చాలా విషయాల్లో మనం తగ్గించుకోవాలి. మా ఆవిడ నన్ను తిట్టిద్ది, మళ్ళీ మీరు మా ఆవిడ అగపడ్డప్పుడు అడగబాకండి, ఓకేనా? ఈరోజు తేలా ఉంది. అరవైందండి వాళ్ళు నీ బిడ్డలు కదా, కేకలు పెట్టు అని అంటది సంఘస్థుల గురించి. ఆమె అయితే ఈరోజు అరిచిద్ది, నేనేమో 4 రోజుల తర్వాత అరుస్తా. ఈ మధ్యకాలంలో ఏమైంది, కొద్ది గ్యాప్. ఆ గ్యాప్లో వాళ్ళు సఖ్యత పడతారనమాట. వాళ్ళిద్దరూ అయిపోతే అరవాల్సిన పని కూడా లేకుండా. కొన్నిసార్లు ఓపిక కావాలి. ఆ ఓపిక చాలా గొప్పది. మీరు యోబు యొక్క సహనమును గురించి విన్నారు కదా అని అంటాడు దేవుడు. కాబట్టి ఓర్పు అనేది దేవుని సేవకులకి చాలా ముఖ్యమైనది. ఆ తర్వాత
ఆయన పంట వేసిన ఆ పంట అంతా అద్భుతంగా వచ్చేసింది. వస్తే ఏం చేయాలి? పంటలో ఖచ్చితంగా ఆయనకి ఏముండాలి? ఎవరైతే పని చేస్తారో పని చేసిన వాళ్ళకి ఖచ్చితంగా భాగము ఉంటుంది. అందుకని దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఏదైనా ఎద్దు నూరుస్తూ ఉందనుకో, దానికి ఏం చేయకూడదు? మూతికి చెక్కం పెట్టకూడదు అన్నాడు. నూర్చెడు ఎద్దుకి మూతికి చెక్కము. ఇక్కడే మనం చదువుకున్న భాగంలో చదువుతాం చూడండి, 2-3 మాటలు, చక్కని మాటలు ఉన్నాయి అక్కడ. 6వ వచనం చదువుతాం. పాటుపడిన వ్యవసాయకుడి మొదటి ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. పాటుపడిన వ్యవసాయకుడి మొదటి ఫలములో పాలు పుచ్చుకోవలసిన వాడు అని అన్నాడు. ఈ విషయం అర్థం అవటం కోసం దేవుడు కొరింథీ పత్రికలో వివరాలు చెప్పాడు. ఆ ఒక్క వివరం చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ఒకసారి నా వైపు చూడండి, నవ్వండి. ఆఖరి వచ్చినాం, అయిపోయింది. సంతోషంగా ఉండండి. చాలామంది నీరసంగా ఉండిపోయారు. అయిపోయింది, ఆఖరి వచనం చదువుకుందాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 7 నుండి 11 వచనాల వరకు చదువుకుందాం. 7 నుండి 11 వచనాల వరకు. కొరింథీయులకు రాసిన ఎవడైనను సొంత ఖర్చు పెట్టుకొని, అంటే సైన్యంలోకి వెళ్తాడా అంటే కాదు, సొంత ఖర్చు ఏం పెట్టుకోడు. సైన్యంలోకి పోయేవాడు ఖచ్చితంగా జీతాన్ని కోరుకుంటాడు. తర్వాత చదువుమా. ద్రాక్ష తోట వేసాడు, 4 కాయలు నా నోట్లు వేసుకోడా? ద్రాక్ష పండ్లు వేసినాడు ఖచ్చితంగా వేసుకుంటాడు కదా. ద్రాక్షలు అంటే మరి చిన్నగా ఉంటేలే, మనం దాన్ని మామిడి తోట పెట్టుకుందాం. వాళ్ళకంటే ద్రాక్షలు మనకు మామిడి తోట పెట్టుకుందాం. మామిడి తోట వేసి మామిడికాయలు వచ్చిన తర్వాత మామిడికాయ తిన్నోడు ఎవరైనా ఉంటారా? ఎంత మధురం! మనం వేసుకున్న కాయ పండింది, తింటాం కదా, తప్పకుండా తింటాం. తర్వాత చదువునానా. మందను కాసి మంద పాలు దాక్కుని ఉంటారా? 4 బర్రెలు పొద్దున్న లేచి మనం వాటిని శుభ్రం చేసి పాలు పిండిన తర్వాత కాఫీ పెట్టుకొని తాగము? మరి తాగుతాం. మనం పని చేసినప్పుడు ఎవరు పనివాళ్ళు పని చేసినా కూడా ఆ పనివాళ్ళు దాంట్లో తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇంకా లోకాచారాన్ని బట్టి చెప్తున్నానా? ధర్మశాస్త్రం చెప్పే సంగతులే నేను చెప్తున్నాను అని అన్నాడు. ఈయనేమన్నా ఎద్దుల గురించి వాటిని గురించి అంటున్నాడా? కాదు, దేవుని సేవకుల గురించి అంటున్నాడు అని ఆ వచనాల పొడిగింపులో ఉంటుంది. ఓకే, చాలు. ఇందాక నుంచి కొంతమంది ఆలోచన చేస్తున్నారు సంఘస్థులందరూ, మాకేం చెప్పలేదు ఏందండి, అంతా ఆయనకే చెప్పాడు ఇప్పుడు దాకా అని. ఇప్పుడు చెప్పేది మీకు. మందంటే మీరే, తోట అంటే మీరే. అర్థమవుతుందా? ఆ మందను కాసిన తర్వాత, వ్యవసాయం చేసిన తర్వాత ఆ పాలు అవి ఈయనకి అందులో భాగం ఉండాలి. అంటే అర్థం ఏంటంటే, ఏ సంఘంలో ఆయన పరిచర్య చేస్తున్నాడో ఆ సంఘం ఆయన్ని పోషించాల్సిన బాధ్యత ఉంది. నేనంటాను, అవసరతలు తీర్చబడాలి. ఏమవ్వాలి? అవసరతలు తీర్చబడాలి. కోరికలు కాదు. కోరికలు వేరు, అవసరతలు వేరు. కోరికలు అంటే ఏంటో తెలుసా? నేను మీ ఊరు వస్తా ఉంటే కారుకి కూర్చున్న బండి వస్తూనే ఉంది. నాకు అనిపిస్తుంది ఇంకా తొందరగా పోతే బాగుండని. ఇంకా కారు కంటే తొందరగా ఏం పోవు. అందుకని పైన వస్తే బాగుండు అనిపిస్తుంది. మధ్యలో బస్సులు లారీలు అడ్డం అవుతున్నాయి నా కారుకి. పైనుంచి రావాలని ఆశ ఉంది నాకు. పైనుంచి అంటే చిన్న హెలికాప్టర్, విమానం వద్దులబ్బా, మరీ పెద్దది. చిన్న హెలికాప్టరు ఎంతో ఒక 50 కోట్లు ఎంత అయింది అంతే. దీన్ని ఏమంటారంటే ఆశ, కోరిక అంటారు. కారులో రావటం అనేది అది అవసరం. పైనుంచి రావటం అనేది ఆశ. దేవుడు ఏం తీరుస్తాడో తెలుసా? మన కోరికలు కాదు తీర్చేది, మన అవసరతలు తీరుస్తాడు. అందుకని దైవ సేవకుని అవసరతలు తీర్చవలసిన బాధ్యత మందది. మంద గుర్తుపెట్టుకోవాలి. ఎంత మందా? చిన్న మంద అంటున్నాడు దేవుడు. కొంతమంది ఇలా అంటారు, అయ్యా మా సంఘంలో అంతా కొద్దిగా పేదోళ్ళు అయ్యా, అందుకని సేవకుడికి ఏమి వెళ్ళిపోతున్నా. మీరేం తింటున్నారు? ఏం తింటామయ్యా, ఉదయం చికెన్ తెచ్చారు, సాయంత్రం మళ్ళీ చికెన్ అయితే ఏం బాగుంటుందని చేపలు తీసుకొచ్చాడు అబ్బాయి. మీరు అయితే తింటున్నారు. పాస్ గారు ఏం తింటున్నారు? పచ్చడి చేసుకొని తింటున్నాడు. అంటే చిన్న మందేమో పాపం చికెన్ తింటున్నారు, పాస్ గారికి ఏం పెడుతున్నారు? పచ్చడి పెడుతున్నారు. నేను సేవకు వచ్చిన మొదటి సంవత్సరం మా ఇంటి రెంట్ 1500 అయితే
నాకు సంఘంలో ఇచ్చిన కానుక 850. 850కి 30 రోజులు బతకాలి. ఎట్ట బతుకుతారు చెప్పండి చూద్దాం. సూపర్గా బతుకుతాం అన్నమాట. ఎట్ట బతుకుతామంటే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సేవకుని పట్టించుకుంటారు. మా సంఘంలో కొద్దిమంది ఉన్నా కొద్దిమంది వాళ్ళు ఏం తింటున్నా అన్నిళ్ళకు ఉందో లేదో చూస్తారనమాట. వాళ్ళు వండిని తీసుకొచ్చి అటు పెట్టేవాళ్ళు. అసలు మా సంఘ పెద్ద అయితే ఇంకా అసలు ఆయన సంగతి చెప్పాల్సిన పని లేదు. ఆయన పేరు దీవెనరావు గారు. ఆయన కూడా సిఐగా పనిచేశాడు. పోలీస్ డిపార్ట్మెంట్ మొన్న రిటైర్ అయిపోయారు. ఆయన కూడా ఆర్ఐగా చేశాడు, రిజర్వ్ ఇన్స్పెక్టర్. ఆదివారం రోజు మేము నిద్ర లేవకముందే మా తలుపు గడికి ఆ రోజుకు మాకు ఏమేం కావాలో అవన్నీ కొని ఆ గడికి తగిలిచ్చి తలుపు టక్ కొట్టి వెళ్ళిపోయేవాడికి అంతే. కొన్ని రోజులు ఎవరు తగిలిస్తున్నారో కూడా తెలిసేది కదా మాకు. మా సంఘం పెద్ద అంటే మా అవసరతలన్నీ కూడా సంఘం తీర్చేది అంతే. దేవుడు సంఘము ద్వారా తీరుస్తాడు, అది గుర్తుపెట్టుకోవాలి. సంఘము ద్వారా తీరుస్తాడు. ఇచ్చేది దేవుడు, కానీ ఎవరి ద్వారా తీరుస్తాడు? సంఘం. అటు సంఘస్థులు, అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ చిన్న మాట చెప్పేసి నేను ప్రార్థన చేస్తాను. సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తే ఫారెన్లో, ఇంగ్లాండ్ దేశంలో, ఆ సండే స్కూల్లో ఒక నీగ్రో అబ్బాయి కూడా ఉన్నాడు. వాళ్ళు చాలా పేదోళ్ళు. డ్రెస్సులు సరిగ్గా లేవు, బూట్లు సరిగ్గా లేవు, కోటు సరిగ్గా లేదు. చలి దేశం బాగుండాలి. వాడు వచ్చి సండే స్కూల్లో కూర్చున్నాడు. లేకపోయినా కూడా పిల్లవాడు ఏం భయపట్ల, బాధపట్ల. మిగిలిన వాళ్ళందరూ మంచి మంచి తెల్లవాళ్ళ పిల్లలు బాగా మంచి కొత్త వేసుకొని కూర్చున్నారు. వాళ్ళందరూ వాడిని చూసి ఎగతాళి చేశారు. ఎగతాళి చేసినందుకు వాడు సండే స్కూల్ మధ్యలో నుంచి ఏడ్చుకుంటే ఇంటికి వెళ్ళిపోయాడు. వాళ్ళ అమ్మని అడిగాడు, అమ్మా వాళ్ళందరూ నన్ను ఇటు అన్నారు, నీకు మంచి బూట్లు లేవన్నారు, మంచి సాక్సులు లేవన్నారు, మంచి కోట్ లేదన్నారు, మంచి టోపీ లేదన్నారు, ఎందుకు దేవుడు మనకి ఇవ్వలేదు అని అడిగాడు. ఆ చిన్న పిల్లోడు, ఇంతే అంత బుడ్డోడు. అప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్పింది తెలుసా? దేవుడు ఎప్పుడో ఇచ్చాడు నాన్న, మధ్యలో ఇచ్చేవాళ్ళు ఉంటారు, తీసుకురావాల్సిన ఉన్నాడే పోస్ట్ మ్యాన్, వాళ్ళు ఆలస్యం చేశారు అంతే. దేవుడు మనకి ఎప్పుడో ఇచ్చేసాను, నేను ప్రార్థన చేశాను, నీకు రావాల్సినవి అని. నేను 2 వారాలు ఈ పిల్లోడు సండే స్కూల్కి వెళ్ళకపోతే సండే స్కూల్ టీచరు నేరుగా వాళ్ళ ఇంటికి వచ్చింది. మీ బాబు రావట్లేదనంటే అమ్మ తల్లి చెప్పింది అనమాట, అక్కడ ఉన్న పిల్లలందరూ ఈ అబ్బాయిని ఎగతాళి చేశారమ్మా, అందుకని వీడు అక్కడ దాకా రావడానికి ఇష్టపడలేదని. అప్పుడు ఆమెకు అర్థమైపోయింది. అప్పుడు నాకు తెలియదు సండే స్కూల్ టీచర్. వెంటనే అక్కడికి వెళ్ళి సండే స్కూల్ టీచర్ అక్కడ ఉన్న పిల్లలు వాళ్ళ పేరెంట్స్ అందరిని పిలిపించి మన సండే స్కూల్లో ఒక అబ్బాయికి సరిగ్గా బూట్లు లేవు, సరిగ్గా ఇవి లేవు, సరిగ్గా లేవు, మీ పిల్లలందరూ కలిసి ఎగతాళి చేస్తే వాడు ఏడ్చుకుంటూ ఇంటికి పోయి మళ్ళీ ఈ రోజు వరకు సండే స్కూల్కి రాలా. అలాంటి పిల్లలు మన మధ్య ఉంటే మన బాధ్యత ఏందనంటే, వాళ్ళందరూ అనుకున్నారు, నేను ఒక జత కొనిస్తాను అట్లా అందరూ అనుకుంటే 30 మంది సండే స్కూల్ పిల్లలు, 30 కుటుంబాలు, 30 కోట్లు, 30 టోపీలు, 30 బూట్లు, ఒక్కొక్కటి ఒకటే కొనిచ్చారు. నెక్స్ట్ 3వ వారం వచ్చేసరికి వాళ్ళ ఇంట్లో ఎన్ని పడ్డాయి తెలుసా? 30. ఆ ఉన్న వాళ్ళకేం 10 ఉన్నాయి, లేనోడికి ఎన్ని వచ్చినాయి? నీ ద్వారా దేవుడు ఒక్క పని చేపిస్తాడు, అది దైవ సేవకుడికి అన్ని రెట్లు దేవుడు ఇస్తాడు. ఈ ఒక్క మాట చెబుతున్నాను ఏమనుకోబాకండి, ఒక్క మాట నాది పొడిగేస్తాను అనుకోబాకండి. నాకు గుర్తు వచ్చినప్పుడు మళ్ళీ చెప్పకపోతే తర్వాత మరి ఇది చెప్పకుండా ఎట్టొచ్చావని అంటాడు దేవుడు. అందుకని గబక్కన అది గుర్తొచ్చింది. సేవకుడు, దైవ సేవకుడు మనకంటే స్థాయిలో తక్కువ ఉండాలని ఏ ఒక్కరూ కోరుకోవద్దు. మనం కోరుకోవాల్సింది ఏం తెలుసా? దైవ సేవకుడు మనకంటే ఎక్కువ స్థాయిలో అని కోరుకోండి సంఘస్థులు. ఇది సంఘస్థుల యొక్క బాధ్యత. ఏం కోరుకుంటారు? చూడు పలుకుతున్నారేమో అందరూ నిత్తలో ఎలక్కాయలు వేసుకున్నారు గొంతులో. ఏం కోరుకోవాలి సంఘస్థులంతా? మా దైవజనుడు మాకంటే ఘనంగా ఉండాలి ఆయన జీవితం, అది కోరుకోండి. మీరు చేయాల్సిన పనిలో దేవుడు చేస్తాడు, కానీ మీరు కోరుకోవాలి. కొన్ని సంఘాలు అట్ట కాదు, అబ్బో ఏంది ఇస్త్రీ చొక్క వేసుకొని వచ్చాడే, ఇస్త్రీ చొక్క కూడా వేసుకొని దేవుని సేవకుడు. దేవునికి సేవకుడు కానీ మీకు సేవకుడు కాదు ఆయన, అది గుర్తుపెట్టుకోండి. మనుషుల సేవకుడు కాదో దేవుని సేవకుడు, మనుషుల సేవకుడు కాదు, దేవుని సేవకుడు దేవుని సేవకుడు. ఆ విషయాలన్నీ మన మనసులో ఉంటే దేవుని దగ్గర నుంచి బహుమానం పొందుకుంటారు. దేవజనులు శ్రమ పడతారు,
ఈ 3 రకాల మనుషుల్లాగా, సైనికుల్లాగా, జట్టిలాగా, వ్యవసాయకుల్లాగా ఆటోమేటిక్గా ఫలం ఇచ్చేది దేవుడే, జీతం ఇచ్చేది దేవుడు. అలా చేసి ప్రభువుకు మహింకరంగా జీవితం అలాగే చేయడానికి ఆత్మదేవుడు మనందరికీ సహాయం అనుగ్రహించుగాక. చిన్న మాట ప్రార్థన. తండ్రి స్తోత్రం, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని గనపరుస్తూ విన్న వాక్యానికి నీరుగట్టి ఫలింపు చేయమని యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.